వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఎక్కువగా టార్గెట్ అయిన రాజకీయ నాయకులు ఎవరు అనేది ఒక చర్చ. అందులో పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా టార్గెట్ అయ్యారా రెండు అంశాల్లో. అలాగే వైసీపీ ఎరక్కపోయి ఇరుక్కుందా, లేదంటే మైలేజ్ తెచ్చుకుందా, జనసేనలో రేగిన ఒక దుమారం అది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, ఈ అంశాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే అమరావతి రైతుల భూముల విషయంలో, లేదంటే రైతులకు ఇవ్వాల్సిన దాని విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు వాళ్ళని సంతృప్తి చెందనిస్తున్నాయి, అలాగే మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోందా, లేదంటే దేశాన్ని రాష్ట్రాన్ని వణికిస్తుందా, ఎల్నినో ఉపద్రవంతో ఏం జరగబోతోంది, ఎలాంటి నష్టం వాటిల్లబోతోంది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా సాయి కృష్ణ అంశం కానీ, లాకప్ డెత్ అంశం కానీ, ప్రశ్న రావణ అంశం కానీ, ఈ రెండింట్లో వైసీపీకి మైలేజ్ వచ్చిందా, లేదంటే వైసీపీకి బాగా దెబ్బ తగిలిందా? వైసీపీకి ఒక దాంట్లో మైలేజ్ వచ్చింది, ఇంకో దాంట్లో పోగొట్టుకుంది. రావణ్ని సమర్థించి చెడగొట్టుకుంది, సాయి కృష్ణని సమర్థించి పాజిటివ్ తెచ్చుకుంది. వాస్తవంగా సాయి కృష్ణ ఉదంతం విషయంలో ప్రభుత్వం నెగిటివ్ క్రియేట్ చేయాలని చూస్తే ప్రభుత్వమే నెగిటివ్లో పడింది, డిఫెన్స్లో పడింది. ఎందుకు అంటే అతను తప్పుడోడని వీళ్ళు నిరూపించేటటువంటి విషయంలో ఫెయిల్ అయ్యారు. రావణ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. రావణ విషయంలో ఏదైతే ఇన్ టైం అతను మాట్లాడిన మాటలు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు కొన్ని కట్ చేసినయే చెప్పచ్చు కానీ అతని యాటిట్యూడ్ చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. యాంటీ ఇండియా ఐడియాలజీ అంటే భారత వ్యతిరేక భావజాలం ఎక్కువ. వాస్తవంగా చెప్పాలంటే రావణ్ వీడియోస్లో తెలుగుదేశాన్ని కానీ లోకేష్ని కానీ పొగిడాడే కానీ తిట్టినే తక్కువ ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ని తీవ్రంగా దూషించినవి ఉన్నాయి. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కానీ వైసీపీ అది కరెక్ట్గా క్యాచ్ చేయలేక అతని దైవదూషణని సమర్థించుకోవడం, అంటే దైవదూషణ మేము సమర్థించట్లేదన్నారు, అట్లాగే అతని వాదాన్ని మేము సమర్థించటం లేదన్నారు. అవి రెండు సమర్థించినప్పుడు సైలెంట్ కూర్చుంటే పోతుంది కదా. మిగతా వాళ్ళకి ఇప్పుడు ఆ కేవీఆర్కి నువ్వు ఇతన్ని ఒకేసారి సమర్థిస్తే కేవీఆర్ పక్కకి వెళ్ళిపోయాడు. ఇతన్ని సమర్థించిన దాన్నే నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు తప్ప అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. జర్నలిస్టులని ఇప్పుడు జర్నలిజాన్ని కొనేయలేక జర్నలిజపు తల్లి అయినటువంటి యాజమాన్యాలు కొనేశారు. పేపర్లు అమ్ముడుపోయినాయి, టీవీలు అమ్ముడుపోయినాయి. ఇది ఒకళ్ళే కొన్నారని కాదు, ఇద్దరు, అటు వైసీపీ తరపున సొంత మీడియా ఉంటుంది, మిగతా మీడియా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అటు ఛానళ్ళు ఇటు ఛానళ్ళు ఉన్నాయి. నిబద్ధత కలిగినటువంటి మధ్య మార్గంలో బ్యాలెన్స్డ్గా ఉన్నా సరే వాటి మీద వీళ్ళు బురద చల్లుతూ వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లా అవతలలోకి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించడం అన్నది కామన్ అయిపోయింది. తద్వారా జర్నలిజాన్ని లేదా ఏదైతే ప్రపంచానికి సమాచారం ఇచ్చే వాళ్ళని దొంగలుగా చూపించడంలో సక్సెస్ అయిపోయింది. పేపర్లు కానీ టీవీలని కానీ చెడు చేయడంలో సక్సెస్ అయినాయి రాజకీయ పార్టీలు. వాళ్ళు బురద గుంటలో కూర్చుని మీడియాని బురద గుంటలోకి లాగేసి మేము ఇంతకంటే తక్కువ బురద ఉన్నోళ్ళం అని చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలు కూడా ఇదివరకటి రోజుల్లో రౌడీల చేత బాధింపబడిన వాళ్ళు, లంచాల చేత బాధించబడినటువంటి వాళ్ళు, లేదంటే కనుక ఫ్యాక్షనిజం చేత బాధించబడినటువంటి వాళ్ళ తరానికి తెలుసు మీడియా ఇంపాక్ట్ ఎంత అనేది. ఇవాళ రోజున అవేమీ లేని ప్రపంచం, ఇప్పుడు లంచం సహజమైనటువంటి ప్రపంచం. ఇట్లాంటి దశలో మీడియా అవసరం వీళ్ళకి పెద్దగా కనబడలా. మీడియా వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అయింది, లేదా మీడియా వీళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ అయింది, మీడియా వీళ్ళకి ఒక కాలక్షేపం అయింది. కాబట్టి మీడియా అంటే రెక్లెస్నెస్ పెరిగింది. ఇదివరకు ఎందుకు గౌరవం? ఓ పోలీస్ అధికారి వేధిస్తున్నటువంటి సందర్భంలో మీడియాతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది. ఒక రౌడీ వేధిస్తున్న సందర్భంలో మీడియాకి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి రోజులు ఇప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసుకునేలా యాజమాన్యాలు వార్తలు రాయించి వీడు ఒక మంచి రౌడీ, వీడు ఒక మంచి గూండా, వీడు ఒక మంచి అవినీతి పోలీసు, వీడు ఒక మంచి అవినీతి అధికారి కానీ మంచోడు అనే తరహాలో రాసి విషపూరితంగా ప్రజల్ని మార్చేటప్పటికి, యాజమాన్యాలు కోరినట్టు జర్నలిస్టులు రాసేటప్పటికి వాటి మీద గౌరవం కోల్పోయింది. ఆ సందర్భంలో వ్యక్తులని గౌరవించడం, వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ని చూసి, వ్యక్తులు మాట్లాడే తీరు చూసి, వ్యక్తుల యొక్క స్వభావం చూసి, వ్యక్తుల యొక్క గత చరిత్ర చూసి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు ఈ సరికొత్త జర్నలిజం స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ డిజిటల్ మీడియా. ఇప్పుడు ఆ వ్యక్తులను కించపరుస్తూ, వ్యక్తుల మీద అనుమానాలు రేకెత్తిస్తూ, వ్యక్తుల మీద అవమానాలు కల్పించేటటువంటి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఇదే రాజకీయ నాయకులు. దాంట్లో ఇప్పుడు సోషల్ మీడియా జర్నలిస్టులు అనాలేమో.
ఇందులో సోషల్ మీడియాలో ఒక 7-8 మంది పరమ దరిద్రులు ఉన్నారండి. ఆ మాట వాడకూడదు. కానీ వాళ్ళు చేస్తున్నది దేశ వ్యతిరేక ప్రచారం, ధర్మ వ్యతిరేక ప్రచారం. ఒక మతానికి కొమ్ము కాస్తూ రెండవ మతాన్ని దూషించడం, ద్వేషించడం అన్నటువంటిది. అలాగే అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది జరుగుతోంది. జాతీయ భావ వ్యతిరేకత ప్లస్ లంకొడుకులు, ముంకొడుకులు లాంటి భాష ఇలాంటిది వాడే వాళ్ళని నియంత్రించాలి. వాళ్ళని నియంత్రించలేకపోయినటువంటి అలాంటి ఆస్పెక్ట్లో అందరినీ కట్టేస్తున్నారు వీళ్ళు. అంటే టోటల్ వ్యవస్థని ఎట్లయితే మీడియాలో యాజమాన్యం అమ్ముడిపోతే జర్నలిస్టులను కూడా ఆ ఘాటన కట్టేసినట్టే ఇప్పుడు ఇక్కడ ఎవరో 60 మంది చేసే తప్పుల్ని మొత్తం సమాజం టోటల్ డిజిటల్ మీడియా మీద ఒక తీసుకొచ్చి, ఇక్కడ దరిద్రం ఏంటంటే లంచాలకు అలవాటు పడ్డ అధికారులు, దొంగతనాలు, దరిద్ర పనులు చేసేటటువంటి వాళ్ళని సమర్థించుకొచ్చేటటువంటి వాళ్ళు, ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని, చివరికి ఇవాళ కూడా దౌర్జన్యపూరితంగా చేస్తున్నటువంటి దోపిడీని ఏమాత్రం పట్టించుకోకుండా అలాంటి వాటిని సమర్థిస్తలేస్తా చూస్తూ కూర్చున్నటువంటి అధికార విపక్షాలు చివరికి మీడియా వాళ్ళని దొంగలుగా చేస్తున్నారు, లేదంటే తటస్థులని దొంగలుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వరుస కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఆ విధంగా ఒక ముద్ర వేసేసి మేము ఒక్కళ్ళమే ఉన్న వెధవల్లో మంచి వెధవలం, మిగతా వాళ్ళందరూ మాకంటే పెద్ద వెధవలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రావణ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని సాయి కృష్ణ ఉదంతం పక్కెళ్ళిపోయింది. సాయి కృష్ణ ఉదంతంలో జరిగింది ఏంటది? సాయి కృష్ణ చెడ్డోడు అనుకోండి, సాయి కృష్ణ చెడ్డోడు అనేది ముందు చూపించాల్సింది, చూపించి ఎన్కౌంటర్ చేయాల్సింది ధైర్యం ఉంటే. అది మానేసేసి చంపేసి తగలబెట్టేసి బూడిద కూడా లేకుండా చేసి ఆ తల్లి పోరాడినప్పుడు పట్టించుకోకుండా జగన్ వచ్చినప్పుడు మాట్లాడి ఆ పైన సాయి కృష్ణ ఉదంతమైనా క్రాంతి కుమార్ ఉదంతమైన జగన్ వెళ్ళాక కేసులు కట్టారు. జగన్ వెళ్ళిన తర్వాత మాట్లాడడం బిగించేశారు. ఇప్పుడు ఆ గంగమ్మ కేసు కూడా ఇప్పుడు అట్లాగే వెళ్తోంది. అంటే జగన్ వెళ్తే కానీ పరిష్కారం లభించినటువంటి పరిస్థితులకి అధికార పక్షం చేరి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ అని నేను అనుకోను. ఇది మళ్ళీ రావణ్ది కూడా పాత వీడియోలతో కొన్ని చూపెడుతున్నారు, కానీ అసలు గొడవ బిగినైంది మొన్న దళిత క్రైస్తవ శంకారావం అని బిగిన్ చేసి అక్కడ దూషించడం వల్ల ఇప్పుడు ఆ కేసులు వచ్చినాయి, ప్రారంభమైంది. దాంట్లో కేసులు నిలవట్లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ని నిందిస్తే కేసులు నిలవట్లేదు కాబట్టి పాత అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇది జరుగుతుంది ఇక్కడ. సార్ ఒకటి, కృష్ణలంక కేసులో సమాజం ముందు పోలీస్ వ్యవస్థ దోషిలా నిలబడాల్సి వచ్చిందా, లేదంటే పోలీస్ వ్యవస్థని దోషం చేసి కొంతమంది రాజకీయ నాయకులు చేతులు దులిపేసుకున్నారా? పోలీసులలో తమ స్వార్థం కోసం వ్యక్తుల్ని చంపడానికి, రాజకీయ చట్టంలో ఇరుక్కోవడానికి సిద్ధపడ్డారనడానికి సాక్ష్యం అది. ఎందుకంటే ఆ సిఐ గారికి ఆ సాయి కృష్ణకి ఏం వ్యక్తిగత గొడవలు ఏం లేవు. వీళ్ళిద్దరూ ఎదురుబోదురోళ్ళు కాదు, లేకపోతే ఫ్యాక్షనిస్టులు కాదు, లేదా కుటుంబాల వైరాలు ఏమీ లేవు. కానీ ఇతను తీసుకురాబడ్డాడు ప్రశ్నించడానికి. ఏం ప్రశ్నించడానికి? రికార్డుల్లో చూపెడుతుందేమో ఏదో కేసుకు సంబంధించిన వారెంట్ కేసుకి అయితే ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. అవసరమైతే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి అతను రిమాండ్కి పంపించాక చట్టబద్ధంగా పిలిచి ప్రశ్నించవచ్చు. అది ఆటోమేటిక్ ఇప్పుడు లేదు. ఇప్పుడు నాగరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ విచారించట్లేదు, అట్లాగే చేయొచ్చు కదా. ఆ కాన్సెప్ట్ కాకుండా చేశారు అంటే సంథింగ్, అతని ఏదో సమాచారం అతని నుంచి రాబట్టాలనుకున్నారు, అంటే ఏదో జరిగింది, ఆ విషయాన్ని దాస్తున్నారు. అదే రేపు పొద్దున ప్రమాదకరమైనటువంటి అంశం. చాలా సింపుల్ గా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తేల్చి పడేశారా? ఎందుకంటే ఓకే, అతను నేరస్తుడు అవ్వచ్చు, అతని మీద ఒక 20-25 కేసులు ఉండొచ్చు, కానీ వైసీపీకి సంబంధించి ఒక కార్యకర్త ఒక బోర్డు పట్టుకొని ఏదో ఒక సినిమా డైలాగు రప్ప రప్ప అనే ఒక డైలాగ్ పెడితే దాని మీద అతన్ని అరెస్ట్ చేసి అప్పుడు అంత హడావుడి చేసి ఒక స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మొత్తం వైసీపీకే మొత్తం అంతా ఇది ఓకే, అతను వైసీపీ కార్యకర్త కాదని వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా సింపుల్ గా లాకప్ డెత్ జరిగిందని తెలిసినా సరే దాని మీద ఏమనుకున్నా నేరస్తులు మేము వెనకేసుకురావు, ఇలాంటి వాళ్ళకి మేము మద్దతు ఇవ్వాలంటే చాలా సింపుల్ గా తేల్చి పారేశారు. అంతే తప్ప కనీసం ఏం జరిగిందని విచారణ చేయించే ప్రయత్నం కూడా తెలియదు. అదే సాయి కృష్ణ అనే వ్యక్తి ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి అయితే అలా ఉండుండేదా? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్యూర్లీ జగన్ ద్వేషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వేషి. ఆయనకి ఆ జగన్ మీద అపారమైన ద్వేషం ఉంది. అదేదో తరతరాలు కాదు, జన్మజన్మల వైరం అన్నట్టే ప్రవర్తిస్తారు ఆయన. కాబట్టి వైసీపీ చేసే ఆస్పెక్ట్లని వ్యతిరేకించడం కోసం తన వాళ్ళ తప్పుల్ని సమర్థించుకొచ్చే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు నానాజీ మాట్లాడిన మాటల్ని
ఆయన సమర్థిస్తున్నప్పుడు ఆయన నైతికత పోతుంది. ప్రాథమికంగా ఇట్లాంటి సందర్భంలో ఎవరు అనరు. ఇప్పుడు జనసేనోడు ఎవడు సార్ మీరు ఇట్లా సమర్థించడం తప్పని ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆయన. కానీ తటస్థ సమాజం చూస్తా ఊరుకుంటుందా? ఏం గొడవలకేం రాదు. ఏంటి ఈయన కూడా అనిపిస్తుంది ఆయన సమర్థించడాన్ని. అట్లాగే ఇప్పుడు దూషణల విషయంలో ఎవరు తక్కువ తినలేదు. ఆ చేపల పులుసు అతను లేకపోతే ఇలా పార్టీకి సంబంధించిన కొంతమంది దూషణలు చేస్తున్నారు. ఆ దూషణలని ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇవాళ ఈ మాటలు మాట్లాడాక ఆయన మాటలే వైరల్ చేస్తున్నారు కదా. ఆయన ఎన్నిసార్లు తిట్టాడు అన్నటువంటిది ఇదివరకు తిట్టింది మర్చిపోయారు జనం. మర్చిపోయినా గుర్తు చేస్తాయి అవతల పక్షాలు. తద్వారా ఏది మొట్టమొదటి 2014లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇవాళ మారిపోతుంది ఆటోమేటిక్. అందులో పాజిటివ్ అలాంటి వాదాన్ని సమర్థించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సమర్థించాడు అట్లా స్ట్రాంగ్గా ఉండాలి అంటారు. మరి అవతలాడు కూడా అట్లాగే స్ట్రాంగ్గా ఉన్నట్టు కదా. ఇప్పుడు జగన్ కూడా తన వాళ్ళని కాపాడుకోవడం తప్పేం లేదు కదా. చంద్రబాబు కూడా తన వాళ్ళని కాపాడుకోవడం తప్పులేదు కదా. అప్పుడు బూతులు తిట్టడంలో తప్పులేదు కదా. రేపు పొద్దున్న ఇంటికి వచ్చి నీ పెళ్ళానో నీ తల్లినో నీ చెల్లినో తిట్టినప్పుడు కదా నీకు ప్రాబ్లం అనిపించేది. ఇది కదా రాంగ్ అనేటటువంటిది. మమ్మల్ని తిట్టకూడదు మేము మావాడు మాత్రం అందరిని తిట్టచ్చు అంటే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంలో చేస్తున్నది అదే. సాయి కృష్ణ దుర్మార్గుడని ఎవరు చెప్పారు ఈయనకి? ఈయన ఏమైనా చూసి వచ్చారా? పోనీ ఏమైనా శిక్షించారా? 23 కేసులు ఉన్నాయి. ఈయన మీద కూడా 10 కేసులు పెట్టారు. చంద్రబాబు మీద కూడా 40 కేసులు పెట్టారు. లోకేష్ మీద కూడా 30 కేసులు పెట్టారు. జగన్ మీద కూడా 40 కేసులు ఉన్నాయి. ఏం చేద్దాం? ఇప్పుడు అందరినీ చంపి తగలబెట్టేస్తారా? ఉరి తీసేస్తారా? లేదు కదా. అవి అభియోగాలు. నిందితుడికి అభియోగం, అభియోగాల తర్వాత శిక్ష పడ్డప్పుడు నేరస్తుడవుతాడు. అభియోగం మోపడం అన్నటువంటిది నేరం కిందకి రాదు. అమాయకులు అనేక మంది అట్లాగే ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఫా అనేవాడు నిజంగా నరుకుతాడా అందరినీ? వాడికి ఆ సినిమా డైలాగ్ నచ్చింది. ప్లస్ ఇక్కడ జగన్కి అది వర్తింపజేయడం. ఏది తమ వాళ్ళని హింసిస్తున్నారు కాబట్టి ఆ హింసకి ప్రతిహింస ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ హింసను సమర్థిస్తున్నావే. ఇక్కడ వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులు ఇక్కడ ఎందుకు? జనసేనల మీద దాడుల్ని ఏమన్నా ఎత్తి చూపెట్టారా? లేదు కదా. అమ్మాయి శ్రీకాళహస్తి అమ్మాయి ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పోనీ ఏమన్నా గాలికి తిరిగే పిల్ల కాదు. ఏమైంది అమ్మాయిని? బట్టలకి సంబంధించి లేనప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి అది చూపెట్టి అమ్మాయికి ఎమ్మెల్యే సీట్ రానియకుండా చేశారు. చివరికి ఎవడంటే వాళ్ళ ఇంట్లో వాడే అవతల వాళ్ళకి అమ్ముడు పోయాడు, అతను చచ్చిపోయాడు. ఆ కేసులో అమ్మాయిని కాపాడారా వీళ్ళు ఏమన్నా? మరి అది న్యాయమే కదా ఆ లెక్కనైతే కనుక, ఈయన చెప్పినటువంటి విధంగా అయితే కనుక. రెండోది వచ్చాడు ఏది నానాజీని సభ చేసినట్టు ఏమైనా చేశారా? లేదు. వీళ్ళ వాళ్ళు ఇప్పుడు బాలరాజు విషయంలో గొడవ జరుగుతుంది, కొట్టుకుంటున్నారు వీళ్ళల్లో వీళ్ళే. ఏం పరిష్కరిస్తున్నాం మనం? ఇక్కడ సామాజికంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటిది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ లంచం లేకుండా పని అవుతుంది. ఇది ప్రజలకి నేరుగా వచ్చే సమస్య. అదే సందర్భంలో ఏదైనా పని అడిగితే అవుతోందా? రెవెన్యూ కంప్లైంట్స్ ప్రతి వారం తీసుకుంటున్నారు. కనీసం 10% అన్న పరిష్కారం అవుతున్నాయా? పరిష్కారం అయిందని రాయడం కాదు, రియల్గా అవుతున్నాయా? అదే జరుగుతుంటే ఇవాళ కూడా వారం వారం ఇదే ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వాలి పట్టాదారు పాస్ పుస్తకాలు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? కాబట్టి రియాలిటీని మాటలతో భ్రమింప చేయడం వర్కౌట్ కాదు. ఆయనకు ఉన్నటువంటి శాంటిటీని ఆయన చెడగొట్టుకుంటే ఎవడేం చేయాలి? ఎంతో వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఎంతో అద్భుతమైన ప్రకటన చేశారు. అది వస్తే ఇంకా మామూలుగా ఉండదు, సచివాలయాలు వాలంటీర్లు ఎందుకు అవసరం లేదన్నారు. ప్రకటనకే పరిమితమైంది తప్ప ఇప్పుడు దాని ఊసు లేదు, దాని జోలు లేదు. అసలు అది పని చేస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. నేను నెలకు ఒకసారి ట్రై చేసి చూస్తా. దాంట్లో మనకి ఏంటయ్యా అంటే బిల్ అంటే బిల్లు వరకు వస్తుంది. అది పేమెంట్ దగ్గరకు వచ్చేది మళ్ళీ బఫర్ అవుతూ ఉంటుంది. సర్టిఫికెట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు రావు అందులో, రెవెన్యూ సర్టిఫికెట్లు రావు అందులో. మ్యాక్సిమం అది ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు ఆ పేరు మీద అది నిర్వహించే వాళ్ళు డబ్బులు అయితే తీసుకుంటారు. ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళకి అంటే ఇంటి దగ్గరికి పాలన అంటే ప్రజల వద్దకు పాలన అని ఒకప్పుడు చంద్రబాబు గారు చెప్పారు. అప్పుడు ఏంటి నెలకోసారో 3 నెలలకోసారో ఆ ఏరియా ఉన్న రెవెన్యూ అందరు అధికారులు వచ్చి ఓ టెంట్ దగ్గర కూర్చుంటారు, జనాలు వచ్చి అక్కడ చెప్పుకోవచ్చు. ఒక 5% 10% కనీసం పరిష్కారం కాకపోయినా వినడానికి మన ఘోష వినడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి దాన్నే ప్రజల వద్దకు పాలనని గొప్పగా చెప్పుకున్నారు.
ఇలాంటి గొప్పగా చెప్పుకోకుండా ఇంటి దగ్గరికే పాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ప్రజల వద్దకు పాలనకు వచ్చిన ప్రచారంలో 10వ వంతు కూడా రాలేదు ఇంటి దగ్గరికి పాలన. కానీ నిజంగా ఇది అద్భుతమైనటువంటి ఎగ్జిస్టెన్స్. మనం ఏ సర్టిఫికెట్ కావాలన్నా, కుల సర్టిఫికెట్టా, వర్గ సర్టిఫికెట్టా, రేషన్ కార్డు కావాలా, బెనిఫిట్ కావాలా, ఏదైనా సరే ఏ అధికారి దగ్గరికి పోకుండా, ఎవ్వడి కాళ్ళు పట్టుకోకుండా, ఎవ్వడికి లంచాలు ఇవ్వకుండా పని జరిగినటువంటి మొట్టమొదటి పని. దాంట్లో ఎవడన్నా తప్పు చేస్తే ఒకటి అరా చేసి ఉండొచ్చు, బట్ సచివాలయ వ్యవస్థలో అద్భుతమైన వ్యవస్థ. ఇంటి దగ్గరికి పరిపాలన వచ్చింది, మంచం దగ్గరికి పరిపాలన వచ్చింది. మంచం దగ్గర అంటే మళ్ళీ దీంట్లో బూతులొద్దు. వృద్ధుడు మంచం మీద పడుకుని ఉంటే అతనికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు. అది నేననేది మంచం దగ్గరికి పరిపాలన అంటే. అలాంటి చక్కటి పరిపాలనని, ఆ వ్యవస్థని వాళ్ళ మీద విషం చిమ్మింది. ఎవరు? వాళ్ళందరూ అమ్మాయిలను పడుకోబెడతారు, ఈ ఎవరైతే వితంతువులని అమ్మాయిల్ని అమ్మేసేటటువంటి వాళ్ళు అని చెప్పి దుర్మార్గమైన ప్రచారం చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన విష ప్రచారాన్ని సమాజం అడ్డుకోలా. పైగా తప్పే ఉందిలే అని సమర్థించుకుంటూ వచ్చారు. చివరికి వాళ్ళ జనం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఏ రాజకీయ పార్టీ అవసరం లేకుండా చక్కగా జరిగిన ఒక వ్యవస్థ సర్వనాశనం చేసి, ఆ నాశనం చేసినటువంటి పాపాల నదిలో ఈదులు ఆడతా మేం గొప్ప అని ఓ ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడు అది దరిద్రం. సార్, ఒక రకంగా ఈ రెండు అంశాల్లో రావణ్ అంశం కానీ సాయికృష్ణ అంశం కానీ రెండు విషయాల్లో ఓకే, సాయికృష్ణ విషయంలో వైసీపీ ఇంకా పోరాడి అలిసిపోయి ఒక 20 లక్షల రూపాయలు ఎంతో ఆర్థిక సాయం చేసి ఇంకా అక్కడతో ఆగిపోయిందా, లేదంటే అక్కడ ఆగిందేమి లేదు కదా, కంటిన్యూ. కోర్టు వ్యవహారం వాళ్ళ లాయర్లే సపోర్ట్ చేస్తున్నారు కదా ఆమెకి, పని జరుగుతుంది. అది అంతే. అంటే అంతకు మించి ఇంకా సాధించింది ఏముంది? ఇంకేం కావాలి? కనీసం ఆ బూడిదైనా ఇప్పించగలిగారా? అసలు బూడిద అది కాదు, బూడిద ఉంటే కదా ఇప్పించడానికి. అక్కడ దాకా వచ్చిందంటే ఆషామాషీనా వ్యవహారము? అది ఆ మిస్టరీ అయితే అలాగే ఉండిపోయింది కదా సార్. అదే తేల్చాలి కదా, అది పోలీసులు కదా తేల్చాల్సింది. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా, వాళ్ళు ఏమైనా ఎన్ఐఏనా వాళ్ళు విచారించి తేల్చడానికి? అది పోలీసులు తేల్చాలి. రావణ్ విషయంలో మద్దతు ఇవ్వడం కూడా ఒక రాజకీయంలో భాగమే అనుకోవాలి. రావణ్ విషయంలో వీళ్ళు చేసింది రాంగ్ స్టెప్. అతను వ్యవహార శైలి వీళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనుకుంటే, అక్కడ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి నచ్చినట్టున్నాడు. కానీ అతని ఐడియాలజీ చూస్తే కనుక, అంటే వీళ్ళే చెప్తున్నారు జగన్ దిట్టిని కూడా చూపెట్టారు, కరెక్టే. కానీ అతని విమర్శల్లో చంద్రబాబును లోకేష్ను పెద్ద విమర్శించిన దాఖలాలు లేవు, నెంబర్ 1. రెండోది, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్, అది గమనించుకోలేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, కోవర్ట్ ఆపరేషన్లో బలయ్యిందేమో వైసీపీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో వీళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వీళ్ళు అతన్ని సమర్థించుకొచ్చారు. వీళ్ళు సమర్థించిన తర్వాత అది ఆపలేక వెనక్కి తీసుకోలేక ఆ వాదానికి మాకు సమర్థం లేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళ మీద వేయాలనుకున్న ముద్రని ఇంకొంచెం పెంచడానికి ఉపయోగపడింది. ఏదైతే ఇదివరకటి రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళకి జరిగినటువంటి అవమానాలు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో అయితే 40 గుళ్ళు కూల్చేశారు. దాన్ని ప్రశ్నించినా కదా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ గుళ్ళు కట్టించడం కూడా చేసింది కదా. కానీ కట్టించిన దానికంటే కూడా కూలినటువంటి రథము, లేకపోతే తగలబెట్టబడ్డటువంటి రథము, దెబ్బతిన్నటువంటి స్వామివారి విగ్రహము, ఇదే గుర్తుకుంది పబ్లిక్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటప్పుడు ఇతన్ని సమర్థించి, అంటే దైవ దూషణ చేసేవాడు. ఇతనికి నాస్తికుడైతే కనుక ముస్లిం మతాన్ని దూషించలేడు, ద్వేషించలేడు. క్రైస్తవాన్ని దూషించలేడు, ద్వేషించలేడు. ద్వేషించమని కూడా చెప్పను, దూషించమని కూడా చెప్పను. కానీ హిందూ దేవీ దేవతలు మాత్రం అవమానకరంగా మాట్లాడతాడు, అమర్యాదకరంగా మాట్లాడతాడు. అట్లాంటి వాళ్ళని సమర్థించడం ద్వారా వీళ్ళు హిందుత్వ వ్యతిరేకులు అనే ముద్ర వేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశానికి, జనసేనకి ఇంకొంచెం ఆపర్చునిటీ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని వీళ్ళు ఎంత కన్విన్స్ చేసినా దాన్ని ఏమంటారు చూడు, ఆల్జిబ్రా లాంటిది అనమాట. వాళ్ళకి తప్పించి ఎవరికి అర్థం కాదు అది వాళ్ళు చెప్పే వివరణ. కానీ ఒకటిసారి 2 ఘటనల్లో కూడా మీరు ఇందాక అన్నట్టు 2 ఘటనల్లోనూ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అయ్యారు. కృష్ణారావుని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ జన సైనికులు వచ్చి ఆయన మీద కోడిగుడ్లో లేదంటే రాళ్ళు దాడి చేసే ప్రయత్నం కానీ, ఇక్కడ కూడా ఆయన మీద నిందలు వేయడం కానీ, దీని మీద 2 విషయాల్లోనూ టార్గెట్ అయ్యారు. ఎందుకు? ఎవరు టార్గెట్ చేశారు? ఆయనే టార్గెట్ లోకి వచ్చాడు. ఎవరు చేశారు ఆయన్ని? అదే సాయికృష్ణ సొంతంలో వైసీపీ ఏమి పవన్ కళ్యాణ్ చేయించాడని ఇది అనలేదు కదా.
తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఆయన వచ్చి నెత్తిరేసుకున్నాడు. అందులో ఎవరు టార్గెట్ చేశారు? అప్పుడు కూడా పవన్ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త, బయట వ్యక్తి కాదు. అదే ఇప్పుడు అదే వైసీపీ కార్యకర్త అయి ఉన్నారనుకోండి, వేరేగా చెప్పుండేవాడు. ఇప్పుడు మేము మా కార్యకర్త అయినా చంపేస్తే తప్పు లేదని ఆయన అన్నారా? పోనీ మా కార్యకర్త ఆయన ఒప్పుకున్నాడా? లేదు కదా. ఆయన చెప్పేది ఏంది? అదేదో వైసీపీ మనిషి అన్నట్టే చెప్తున్నాడు. ఇట్లాంటి వైసీపీ కుట్ర అన్నట్టే చెప్పుకొచ్చాడు. అది రాజకీయం నేర్చింతనం అందామా, లేకపోతే రాజకీయంలో ఎదురుదాడి అందామా దాన్ని? ఆ విషయంలో ఆయన చేసింది తప్పు. రెండోది వచ్చేటప్పటికి ఈ కేసులు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చెప్పుకోకపోవచ్చు అట్లాగా కేసులు ఇతని మీద పెట్టడం. ఇలా కార్యకర్తలే కాస్త ఎక్కువ ఉత్సాహం చూపించారు. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ప్రయత్నం చేయడం కానీ, ఖచ్చితంగా కేసులు పెట్టడం కానీ, దాడులు చేసే ప్రయత్నం కానీ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారా జన సైనికులు ఆ కేసులో? అంటే పవన్ కళ్యాణే వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని మొన్న మోటివేట్ చేశాడు ఇట్లా చేయమని. మన సాయికృష్ణ సొంత తర్వాత ఏం పద్దాక నేనే మాట్లాడాలా, ఎవడు స్పందించడా, ఎవరికి లేదనేటప్పటికి నువ్వు తెలుగుదేశంలో ఎవడు పడతాడు మాట్లాడు, ఎవరు మాట్లాడాలో వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎవరు నన్ను ఇరికించాలనుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ఇరికిస్తారు, అంతేగాని వేగ్గా రోడ్డు మీద పడిపోరు. నిరసనలు కూడా చేపిస్తారు వాళ్ళు, వ్యూహాత్మకంగా ఉంటది. వాళ్ళ తప్పు లేదన్నట్టు ఎదురు వాళ్ళ తప్పు అన్నట్టు చూపెడతారు. జనసేన కూడా నిజంగానే పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులు స్పందించాలనుకున్నప్పుడు ఏ విషయంలో స్పందించాలో వాళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ప్రతి దాంట్లో స్పందించమంటే బెంగాల్ అయిపోతుంది. మంది కూడా మమతా బెనర్జీని ఏదన్నా అంటే చాలు మీద పడిపోతారు వాళ్ళు. ఇదివరకు అది దెబ్బతినిసింది మమతా బెనర్జీని. ఇప్పుడు బీజేపీ వాళ్ళనప్పుడు ద్రోహులుగానే చూపెట్టింది మమతా బెనర్జీ. ఇప్పుడు అట్లాగే వీళ్ళు చూపెడుతున్నారు వైసీపీ వాళ్ళ ద్రోహులుగా. కానీ ఎల్లకాలం ఒకటే కాన్సెప్ట్ ఉండదు కదా, అది భవిష్యత్తులో దెబ్బ అవుతుంది. సార్, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటున్నారా? జనసేన భవిష్యత్తుకు సంబంధించిన ఆయన మౌనం? ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తే ఆయన మౌనంగా ఉంటాడు, ప్రభుత్వం చేస్తే మౌనంగా ఉంటాడు. ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఎదురుదాడి చేస్తాడు, అది వైసీపీ వాళ్ళ మీదకు దోస్తాడు. ప్రస్తుతం ఆయన చేస్తుంది ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే క్రమంలో ఇదంతా వ్యూహమే, తప్పు లేదు, ఇది మిత్రధర్మం, కూటమి ధర్మం అనే రూట్లో ఉన్నాడు. కరెక్టే. కానీ ఆయన వ్యక్తిగతంగా చూసేటటువంటి వాళ్ళు తప్పుని తప్పుగా ఎత్తి చూపెడతాడు, మంచిని మంచిగా చూస్తాడని అనుకుంటారు. ఆ తప్పును ఒప్పుగా చూపించారనుకోండి, మొదట్లో బాగానే ఉంటుంది. బట్ రౌడీయిజం చేసిన టైంలో రౌడీ అంటే మా మంచి రౌడీ అనేవాళ్ళు ఎవరికాళ్ళు, తర్వాత వాళ్ళని రౌడీ నాయకులు అంటే బిగించేశారు. మొదట్లో బాగానే ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా సమర్థింపు సమాజంలో మెజారిటీ వర్గం యొక్క పాజిటివ్నెస్ పొందాలి. ఏ అంశమైనా సరే, మనం తీసుకునేది ఏ అంశమైనా సరే. అలా కాకుండా సమాజం అంతా చూస్తున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని వాటి మీద నోరు మెదపకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పవన్ కళ్యాణ్ గారు అమరావతి విషయంలో ఎక్కువ భూములు తీసుకోవడానికి వీలేదని ఆ రోజున అడ్డుకున్నాడు. అదనంగా 5,000 ఎకరాలు తీసుకుంటానంటేనే అడ్డుకున్నాడు. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అప్పటికి తీసుకున్న ఖర్చే ఎక్కువని ఆ రోజున ఆయన వాదించారు. ఇవాళ రోజున ఎంత తీసుకున్నా తప్పు లేదని అసలు నోరు మీద పట్ల తన వైఖరి ఏంటో చెప్పాలి కదా. పైగా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే ఆడదేస్తామని చెప్తున్నారు. అమరావతి మీద దుష్ప్రచారం ఎట్లా అవుతుంది? అడుగుతున్నది అక్కడ ఉండవల్లి రైతు, మునగపాక రైతు. ఆ రైతులే అడుగుతున్నారు, పక్కన వాళ్ళు అడగట్లా. ఇదివరకు అట్లా అడిగిన రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పుడే ఆయన అక్కడ కూర్చుని పెరుగన్నం తిన్నది, గుర్తుంది కదా సమాజం మొత్తానికి. ఇప్పుడు అదే రైతులు జగన్ దగ్గరికి వెళ్ళి మరీ అడుగుతున్నారు. అదే విషయం మీద జగన్ ఒక మనుషుల్ని పంపిస్తే వీళ్ళు కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు. అదేమంటే అమరావతి మీద దాడి చేస్తారని ఎదురు దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడ సంస్కారం, ఇది ఎక్కడ నిబద్ధత, ఇది ఎక్కడ నిజాయితీ? మళ్ళీ అమరావతి మీద దాడి చేస్తారని వాళ్ళ మీదని దొంగ కేసులు పెడుతున్నారు. అక్కడ ఎంత భూమి కావాలి? ఆయనే చెప్పాడు, నేను అప్పుడు అడిగాను 5,000 చాలన్నారు, అట్టండి 35,000 తీసుకున్నారు, ఇంకెందుకు అని అడిగారు. ఆయనే 32,000 తీసుకున్నారు, ఇంకెందుకని. ఆ తర్వాత కూడా దాన్ని గ్రీన్ ఫీల్డ్ రాజధాని అని జనసేన చెప్పింది. ఇవాళ వచ్చేటప్పటికి ఇది లేదు. ఎట్లాగా? ఇంకోటి, నేను ఎవరి పొట్టా కొట్టేవాడిని కాదు, వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలు చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు, నేను దానికి ఎష్యూరెన్స్ అని ఆయనే చెప్పారు. తర్వాత వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే అది జగనే సరిగ్గా చేయలేదు, జీవో ఇవ్వలేదు అని చంద్రబాబు గారు చెప్పిన మాట దొంగ మాట ఈయన కూడా చెప్తే
నిబద్ధత ఎక్కడ ఉన్నట్టు, నైతికత ఎక్కడ ఉన్నట్టు దాంట్లో? ఇలాంటివి మొదట్లో వారే ఉంటాయి, మనోడు కరెక్ట్గానే వేసాడు రా అని అనుకుంటారు. కానీ నైతికత అనేటటువంటిది మనం జగన్కి భిన్నం, బాబుకి భిన్నం, పవన్ కళ్యాణ్ స్పెషల్ అనిపించుకునేటటువంటిది క్రమంగా అందరి రాజకీయాల్లో ఈయన కూడా ఒక పార్ట్, ఆయన రాజకీయ జూదమే ఆడతాడు అనుకున్నప్పుడు ఆ విలువ పోతుంది. మొదట్లో బాగానే ఉంటుంది, క్రమక్రమంగా తగ్గుతుంది. మమతా బెనర్జీ కమ్యూనిస్టులు కొట్టిన రోజున ఆవిడ తీసుకునే ప్రతి నిర్ణయం బాగానే ఉంది. తర్వాత ఏమైంది? ప్రజలకు వ్యతిరేకత ఆమె మీద వచ్చి, ఇది ఇప్పుడు కూటమి మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ వ్యవస్థను వేధిస్తున్న విషయంలో కూటమి మీద వ్యతిరేకత ఉంది. అలాగే వాలంటీర్ల విషయంలో కూటమి మీద వ్యతిరేకత ఉంది. వాలంటీర్ గురించి కాదు, వాలంటీర్ అందించే సేవలు వీళ్ళు దూరం చేసినటువంటి దాని మీద. అట్లాగే ఇప్పుడు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి, దాన్ని ఏమాత్రం కాకుండా ఎదురు దాడి చేసి ఎదురోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కూటమి తరపున వాళ్ళు ఎవరన్నా దాడులు చేస్తే వాళ్ళని పట్టుకోవడం మానేసేసి తన్నులు తిన్నోళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు. ఇది సమాజం చూస్తోంది. మనం మీడియా ద్వారా మీడియానికి హషప్ చేయొచ్చు, మీడియా యాజమాన్యాలు కొనేసి కంట్రోల్ చేయొచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్లో ఎక్కడికక్కడ లోకల్ తెలిసిపోతుంది కదా. డిజిటల్ మీడియాని ఎంత కంట్రోల్ చేసినా ఫేస్బుక్లో పెట్టుకునేవాడు, ఇప్పుడు అతను ఆ క్రాంతి అనేటటువంటి అతను చచ్చిపోవడం ఏంటండి? అది అతను అంత సస్పెక్ట్ షీట్ 8 ఏళ్ల క్రితం పెట్టారట, 3 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేయాలి సస్పెక్ట్ షీట్లు, లేదా ఏడాదికి ఒకసారి రివ్యూ చేయాలి లెక్క ప్రకారం, పోనీ 3 ఏళ్లకైనా చేయాలి. అట్లాంటిది సస్పెక్ట్ షీట్ ఉంటే పోనీ అతను ఏమన్నా కొత్తగా నేరం ఏమైనా చేస్తే పట్టుకొచ్చారంటే అదేం లేదు, పోనీ అది ఏమైనా చూపించగలగాలి కదా. సూసైడ్ చేసుకుని చనిపోతే కూడా ప్రభుత్వం స్పందించకపోతే, జగన్ వెళ్ళి పరామర్శించక స్పందిస్తే నైతికత ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది, బాధ్యత ఎక్కడుంది? అతని భార్యాబిడ్డలు పోనీ వాళ్ళు ఏమైనా కోట్లు సంపాదించారా? చిన్న ఇంట్లో ఉంటున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఆషామాషిన ఎంఆర్పిఎస్ కోసం ఇదే తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు అతను, వాళ్ళ సొంత కొడుకే ప్రాణాలు కోల్పోయాడు. ఎవరి తప్పు ఇది? ఏం జరిగినట్టు అక్కడ? నిజాయితీని అయితే సమర్థించుకుంటారా? దానివల్ల జగన్కి వచ్చేదేంటి? వీళ్ళ నాయకుడు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుడు. ఇప్పుడు ఆ సాయికృష్ణ జనసేన కార్యకర్త, వాళ్ళ కుటుంబం జనసేన కార్యకర్తలు, వాళ్ళ అమ్మ కూడా జనసేనే, కార్డులతో సహా చూపెట్టారు కదా. మీ వాళ్ళనే చంపుతున్నా, మీ వాళ్ళనే మీ ప్రభుత్వమే చంపుతున్నా, అవతల ఉన్న ప్రతిపక్ష నాయకుడు వస్తే తప్పించి స్పందించలేకపోతే ఏం నైతికత మీకు? ఏం సమాధానం, ఏం జవాబుదారీ ఇదంతా? సార్, ఒక రకంగా జగన్ గారి పరామర్శలు కూటమి ప్రభుత్వాన్ని ఏమన్నా కుదుపుతున్నాయా? ఇంతకు ముందు మిర్చి యార్డ్ రైతులకి వెళ్తే ప్రభుత్వం స్పందించింది, అందుకే దిగొచ్చింది అనేవారు. ఈ మధ్యన అటువంటిది ఏమన్నా ఉందా? ఆ స్పందన సైలెంట్ అయిందా? ఖచ్చితంగా. ఇప్పుడు వాస్తవంగా జగన్ అడుగు పెడితేనో లేదా జగన్ మాట్లాడితేనో స్పందిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెట్ది ఉంది, ప్రభుత్వం టెట్ వీళ్ళ కోసం సపరేట్గా పెట్టబోతోంది. ఈ విషయం జగన్ ట్వీట్ చేయకముందు పెడితే అయిపోయేదిగా. వాళ్ళు ఎప్పటి నుంచి గొడవ చేస్తున్నారు? సాయికృష్ణ ఉదంతంలో జగన్ స్పందించాక అయింది, క్రాంతి ఉదంతంలో జగన్ స్పందించాక అయింది, మత్స్యకారులకు సంబంధించిన బాపట్ల ఇష్యూ జగన్ స్పందించాక అయింది. అట్లాగే మొన్న దాని పేరేంటి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా, జగన్ స్పందించాకే మాట్లాడారు, కానీ ఇప్పటికి కూడా పరిష్కారం పూర్తిగా జగన్ రేపు వెళ్ళబోతాడు 15వ తారీఖు అక్కడికి. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే, ఇప్పుడు లేకపోతే ఉండవల్లి పెనుమాకోడది నువ్వే పరిష్కరించవచ్చు కదా, జగన్ దగ్గరికి ఎందుకు పంపించావు నువ్వు? అంటే మీరు పరిష్కరించకపోతే ఇక ఎవడూ ఉండకూడదు, మేము ఏదైనా చేస్తే మీ మంచి కోసం అని భావించండి అంటే ఎట్టాకుంటుంది సమాజం? వీళ్ళు తప్పు చేస్తున్నారని వచ్చారు ఇలా రైతులు, భూములు వేయడానికి వచ్చినటువంటి రైతుల్ని మీరు ఏడిపించుకుదంటే ఏమని చెప్తారు ఇప్పుడు వాటిట్లా? రెండో విడత భూ సమీకరణ విషయంలో క్లియర్ చేసేసుకున్నారా? ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం తాజాగా క్లియర్ కాలేదు నాకు తెలిసి. ఇప్పటికి కూడా అక్కడ ఇవ్వని వాళ్ళకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది, కొన్ని చోట్ల ఎట్ట తిరుగుతుందట రోడ్డు కూడా, అంటే సరిగ్గా పూర్తి కాకుండా ఓ చోట ఇచ్చి ఓ చోట ఇవ్వక వల్ల. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది 2 కాన్సెప్ట్లు, పరిహారం ఇచ్చేయండి లేదా మాకు ఎక్కడిస్తారో ముందు చూపించండి. మీకు ఇందులో నాకు బాగా గుర్తు చేయాల్సింది, అరవింద్ కుమారో ప్రవీణ్ ప్రకాష్ గుర్తులేదు కానీ విజయవాడ కమిషనర్గా ఉన్న టైంలో కమ్యూనిస్టులు మేయరు, కమ్యూనిస్టులు పరిపాలనలో ఉన్నారనమాట. విజయవాడలో ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, ఈ బస్ స్టాండ్ ఏరియా ఒకప్పుడు భాస్కరరావు డిపో అంటారు అనమాట. అక్కడంతా చెత్త డంపింగ్ చేసేవాళ్ళు ఇదివరకు. అక్కడ ఈ చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆ పని చేసుకుంటుండేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని బస్ స్టాండ్గా మార్చాలనుకున్నప్పుడు
వాళ్ళకి పరిహారం ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది, వాళ్ళకి ఇల్లు కట్టించేవాళ్ళని. ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇవ్వమంది. అట్లా ప్రారంభించినటువంటి ఇళ్ళు కొత్తదిచ్చి వాళ్ళని అక్కడికి తరలించే కార్యక్రమం 10 కుటుంబాలతో ప్రారంభమయ్యి 2.5 లక్షల కుటుంబాలు. ఇవాళ మీరు సింగినగర్లో ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ తర్వాత దిగిన ఇళ్ళన్నీ ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చినాయి, ఇప్పుడు వేరే రూపంలో కనబడుతుంది. ఒకప్పుడు అవన్నీ ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు. మొదట్లో 120 గజాలు ఇచ్చారు, తర్వాత 60-60 గజాలు ఇళ్ళు ఇచ్చారు. ఆ ఇళ్ళన్నీ కూడా ఎలా ఇచ్చారో తెలుసా? ఇప్పుడు మీరు విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు రామవరపాడు వైపు వెళ్తారు కదా, బెంచ్ సర్కిల్ వైపు, మీరు ఇప్పుడు హైవే కనబడుతుంది కదా పెద్దదిగా, ఆ హైవే ఒకప్పుడు చిన్నది. ఇప్పుడున్న అంటే 2 మధ్యలో డివైడర్ పెట్టుంది కదా, ఒక సైడ్ ఎంత ఉందో అంతే ఉంది ఒకప్పుడు. నేను ప్రత్యక్షంగా చూసిన అనమాట. ఆ పక్కన కూడా కాలవ గట్టు వైపు అంతా ఇప్పుడు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంది కదా కాలవ, మీకు ఇది కనబడుతుంది కదా, ఇది గార్డెన్ లాగా, అదంతా కూడా పార్క్ లాగా కనబడుతుంది కదా, అవన్నీ ఇళ్ళే తెలుసా ఒకప్పుడు. అదొక డివిజన్, బస్ స్టాండ్ వెనకాల ఉన్న డివిజన్ తెలుసా అది ఒకటి. అక్కడ ఒక్కదాని కోసం కార్పొరేటర్ ఉండేవాడు. అంత ఒకప్పుడు దోనేపూడి శంకర్ అక్కడ గెలిచేవాడు, ఆ తర్వాత తెలుగుదేశం తరపున ఒక ఆయన గెలిచాడు అనమాట అక్కడ. అలాంటిది అక్కడి నుంచి బిగిన్ చేసి మొత్తం ఆ బెంచ్ సర్కిల్ దాకా, అంటే బెంచ్ సర్కిల్ యువతల వంతెన ఉంటది, ఆ మొత్తం 2 వైపులా హైవే ఆక్రమణలు ఉండే అప్పుడు. అలాగే విజయవాడలో ఇప్పుడు డిమార్ట్ రోడ్డు ఉంది కదా గాంధీనగర్ లో, రాధా టాకీస్ బ్యాక్ సైడ్ అంటాం అనమాట, అది సాంబమూర్తి రోడ్డు అంటారు. దానికి 2 వైపులా ఆక్రమణలు ఉండే ఇదివరకు, ఆ కాలువ గట్టుదంతా కూడా. వీటన్నిటి ఖాళీ చేయడం ఎట్టా చేశారంటే, సింగనగర్లో ఇల్లు కట్టేశారు, ఫుల్గా కట్టేసి ఇక్కడ ముందు ఎన్యూమరేషన్ చేశారు ఎవరెవరు ఇంట్లో, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ ఎంతమంది ఉన్నారని ఇళ్ళకి ఎక్కువ. ఒక ఇల్లు సుబ్బారావు ఇల్లు, రామారావు ఇల్లు, అప్పారావు ఇల్లు. ఇదిగో రామారావు నీకు అక్కడ 2వ నెంబర్ ఇల్లు కేటాయించాం, సుబ్బారావు నీకు అక్కడ 113వ నెంబర్ కేటాయించాం. ఒక లారీ తీసుకొచ్చారు, ఇంటి ముందు పెట్టారు, ఇందులో ఉన్న సామాన్లన్నీ దాంట్లో పెట్టించి అక్కడున్న ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దించి తాళం చేతిలో పెట్టారు. తద్వారా మొత్తం ఇవాళ విజయవాడ క్లియర్గా ఉందంటే, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, సామూర్తి రోడ్డు, గాంధీనగర్ ఎన్ని ఆక్రమణలు అప్పుడు తీసేశారు. అది పర్ఫెక్ట్గా జరిగింది. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు, కార్పొరేషన్ చేసిందండి, అది రాష్ట్ర ప్రభుత్వం కాదు. అట్లాంటిది ఆ రోజున ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అండగా నిలబడింది, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది వాటికి. ఇక్కడ మీరు చేయగలగాలి. అక్కడ ఏం చేయాలి? రైతులకి సంబంధించిన సమస్య పరిష్కరించాలి. రైతులకి అరే నీకోసం త్యాగం చేస్తున్నారు నువ్వే చెప్తుంటావు కదా, త్యాగం చేస్తున్న రైతుకి సాటిస్ఫాక్షన్ కాకుండా అంతా బాగానే ఉందని చెప్పి ప్రపంచం అంతా నమ్మమని చెప్తే ఎట్లాగా? దాంట్లో వాళ్ళ భూమి వాళ్ళకి, వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి, వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించి, ఇప్పటికి కూడా చెరువుల్లోనో కాలువ కుంటల్లోనో కట్టల్లోనో ఇచ్చేసేసి తర్వాత చూద్దాంలే అంటే, వాళ్ళకి వాళ్ళ సొంత ఆస్తి స్వామి అది. వాళ్ళ సొంత ఆస్తి నువ్వు లాక్కుని, వాళ్ళ నోటి దగ్గర ముద్ద లాక్కుని 12 ఏళ్ళ నుంచి వాళ్ళకి తినడానికి లేకుండా అవకాశం చేసి, వాళ్ళు వేరే సంపాదనతో బ్రతకాల్సి వచ్చింది. కానీ ఈ సంపాదన మీద బ్రతుకు లేకుండా చేశాం కదా మనం. ఇవాళకి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు అవుతుంది? పరిష్కరించండి. దానికోసం నువ్వు అక్కడే కావాలంటే అధికారులందరూ చోట కూర్చోబెట్టలే, నువ్వు సిఆర్డీ దగ్గరికి పో అంటారు. సిఆర్డీ దగ్గర ఎవరు లేడని అదే రైతులు వీడియోలు తీసి మరీ పెడుతున్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి? తమ సొంత భూమిని ఎవడో రౌడీ లాక్కుంటే తప్పని ఇదే ప్రభుత్వాలు కేసు పెడుతున్నాయి. ప్రభుత్వమే లాక్కుంటామని బెదిరిస్తే ఇంకెవరిపై కేసులు పెట్టాలా? అది కదా సమస్య ఇక్కడ. దాంట్లో స్పందించాల్సి వచ్చింది ప్రభుత్వం లేదా ప్రతిపక్షం. కానీ 2వ విడతలో భూ సమీకరణ కోసం అవసరమైతే అవార్డు లాంటిది ప్రకటించి ఎవరైతే భూములు ఇవ్వలేదో కోర్టు ద్వారా ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా జరుగుద్ది నెక్స్ట్ అనేది. అదే కనుక జరిగితే రైతులు అంగీకరిస్తారా? లేదంటే దాంట్లో అంగీకరించక తప్పదు. కాకపోతే డబ్బులు కట్టాలి కదా వాళ్ళు అడిగే పరిహారం, వాళ్ళు దాని మీద అవసరం సుప్రీంకోర్టు దాకా పోతారు, ఎవరు వదిలిపెట్టరు. ఎందుకంటే కళ్ళ ఎదురుగుండా 3-4 కోట్ల రూపాయలకు పోతున్న భూమిని మాకు ఇచ్చేసేయి, నువ్వు 1000 గజాలు తీసుకో, 4800 గజాలు ఇచ్చి, ఇప్పుడు ఎక్కడో ఎందుకండి అదే ఏరియాలో బాలకృష్ణ గారు 25 ఎకరాలు, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ భూమి అట్లా ఇచ్చి తీసుకుంటారా? 1200 గజాలు 1500 గజాలు తీసుకోరు కదా. లింగమనేని అట్లా తీసుకున్నాడా? ఆయన భూమి ఇచ్చాడు ప్రభుత్వానికి? ఆయన భూమి అడిగింది అసలు ప్రభుత్వం? అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు ఉన్నాయి కదా, అది ఎందుకు వదిలేస్తున్నారు మీరు? అవి తీసుకోవాలి కదా మరి ముందు. బడా వెంచర్ వాళ్ళకి తీసుకోవాలి కదా, చిన్న సన్నకారు రైతులు ఎందుకు ఏడిపించడం?
అంటే బడా వెంచర్లో ఉన్న వాళ్ళకి ఏకంగా పెద్ద అవును. పెద్ద పదవులు ఇచ్చేస్తారు కూర్చోబెట్టి. వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు ఇస్తారా? ఏం లెక్క ఇది? ఉమ్, ఎవరికి న్యాయం చేస్తున్నట్టు అదే. మనం? కానీ అడ్డు అవి వస్తే గానీ రెండో విడతలో వీళ్ళు అనుకున్న రాజధాని అయితే తయారవదు. భారీగా వీళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ అనుకునేది కానీ ఏముందండి అక్కడ? ఇవన్నీ మామూలుగా ఇప్పుడు ఒకే రోజులో అవ్వదు, ఒకే ఏడాదిలో అవ్వదు. ఇక్కడ మనం ఏమీ లేని చోట పెట్టడం ప్రారంభించినప్పుడు అన్నీ సమకూరేటప్పటికి దశాబ్దాలు పడుతుంది. మనమే చెబుతున్నాం కదా, హైదరాబాద్ ఒక్క రోజులో కాలేదు. మనం మొన్నటిదాకానేమో హైదరాబాద్ 5 ఏళ్లలో చంద్రబాబు గారే ప్రపంచ రాజధాని చేసేసారని చెప్తారు. ఇప్పుడేమో హైదరాబాద్ ఒక్క రోజులో కాలేదు, వందల సంవత్సరాలు పట్టింది. ఇక్కడ కూడా 100 సంవత్సరాలు పడుతుందని చెప్తారా? బేసిక్గా నడుస్తుంది అంతే. ఉమ్. ఏం మాట్లాడితే అదే సార్ అదృష్టం. మరోవైపు నారా లోకేష్ గారు ఈ మధ్యన వరుసగా విదేశాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రముఖులను కలుస్తున్నారు, పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడివేత్తల్ని ఆహ్వానిస్తున్నారు. ఒక రకంగా ముఖ్యమంత్రి అని అనలేం కానీ ఆయన్ని ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రిగానే అన్ని పనులు చేసుకెళ్తున్నారు. ఏంటి భవిష్యత్ సంకేతం? బేసిక్గా ఆయన తన తండ్రికి వారసుని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇదివరకు చంద్రబాబు గారు తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్లేస్లో తను తిరుగుతున్నాడు. సీఎం గారు అబ్బాయి కాబోయే ముఖ్యమంత్రిని అక్కడ పరిచయం చేస్తున్నారు. తద్వారా పరిశ్రమలకి రండి అని పిలుస్తున్నారు. ఒక మంచిదే కాన్సెప్ట్, రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి పని. ఇంకోటి ముందు ర్యాప్ మెయింటైన్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి. రేపు లోకేష్ సీఎం అయ్యే టైంకి వాళ్ళల్లో ఇప్పటికే ఈలోపు ఫాలో అప్ చేయడానికి ఒక టీం కూడా పెట్టుకున్నాడు అతను. ఊరికినే వదిలిపెట్టట్లేదు. వివిధ సమస్యల విషయాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్. వాళ్ళు ఏం బయటకు కనిపించట్లేదు, లోకేష్ మనుషులు అని కూడా చెప్పుకోరు. తటస్థులుగా ఉండే వాళ్ళతో అతను ఒక ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాడు. అది జెన్యున్ గా చెక్ చేస్తున్నాడు. రేపో మాపో స్కూళ్లలో, కాలేజీలలో, ఈవెన్ డిగ్రీ కాలేజీల్లో కూడా భోజనాలు పెట్టించబోతున్నాడు అతను. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇట్లాంటి అవి పెట్టేటటువంటి అన్ని కూడా ఇప్పుడు దాంట్లో ఏమవుతున్నదంటే వన్డే స్కీము లోకల్ గా పెడుతున్నప్పుడు సమస్య ఎదురవుతుంది. అట్లా కాకుండా ఈయన ఈ దాని పేరేమంటారు, మన ఇస్కాన్లు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి సంస్థలతో మంచి ఆహారం పెట్టించేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నాడు. హాస్పిటల్, అక్షయ పాత్ర ఇట్లాంటి వాటితో. ఎందుకయ్యా అంటే అక్కడ ఈ ఉపాధి అవకాశాల కోసం అని చెప్పేసి అనేక మందికి ఇస్తున్నారు లోకల్ వాళ్ళకి. కానీ వాళ్ళు వంటలో తేడా చేస్తున్నారు, లేదా బియ్యం అమ్ముకోవడమో లేదా ఇంకోటో చేస్తున్నారు. బల్క్ గా వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చేస్తారు. దాంతో పాటు వీళ్ళు డబ్బులు సబ్సిడీ ఎదురు పెట్టుకుంటారు. గవర్నమెంట్ 5 రూపాయలు 10 రూపాయలు పెడితే మిగతా అది వాళ్ళే ఇచ్చుకుంటారు. వీటిట్లో వచ్చేటప్పటికి అంతా ఇచ్చినా కూడా సరైన భోజనం పెట్టట్లేదు వీళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ అయి ఉన్న ఈ జాగ్రత్తగా ఏదో సెటరేట్ చేస్తున్నాడు అతను. ఒకటి అంటే తన రేపు సీఎం అయ్యే టైంకి ఆల్ ఎక్స్పీరియన్స్డ్, ఇదిగో ఈ విషయం నాకు తెలియదు అనే మాట లేకుండా చూసుకుంటున్నాడు. కానీ ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులతోటో, ఇక్కడ ఉన్న గనులతోటో ఇంకొక రకంగానో సంపద సృష్టి. కానీ ఇప్పుడు ఈ పెట్టుబడిలో వేట అనేది ఒక నిరంతరాయంగా చేస్తున్నట్టుగా ఉంది. అంటే దేనికోసం? కొత్త రాజధాని కోసమా? ఈ పెట్టుబడులు వస్తే గానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళదా? వాళ్ళు చెప్పిన విజన్ 2047 అందుకోసం మనం వాళ్ళ ట్రాప్ లో పడద్దండి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వదిలిపెడుతున్నాడు చెప్పండి? ప్రతి ముఖ్యమంత్రి పెట్టుబడులకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయట్లేదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయట్లేదా? తెలంగాణ ముఖ్యమంత్రి చేయట్లేదా? తమిళనాడు ముఖ్యమంత్రి చేయట్లేదా? కర్ణాటక ముఖ్యమంత్రి చేయట్లేదా? ప్రతి రాష్ట్రము పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇతను కొంచెం ఎదురు వెళ్తున్నాడు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వీళ్ళు పంపిస్తే ఇక్కడ ఈయనే వెళ్తున్నాడు. ఎందుకంటే ర్యాప్ కూడా మెయింటైన్ చేయడానికి. ఇది ప్రతి రాష్ట్రము ఇప్పుడు ఏంటంటే పోటీ పెరిగిపోయింది. పోటీ పెరిగిపోయిన టైంలో ఇప్పుడు మనం ఇదివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందనుకోండి, ఇదివరకు మనమే వెళ్ళి సార్ మాకు అమ్ముతారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈ వెంచర్ ఉంది, ఆ వెంచర్ ఉందని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి కాగితాలు పెట్టుకుని వచ్చి మరి బేరాలు పెడుతున్నారు కదా. అదే టైపు ఇక్కడ మన మార్కెటింగ్ కొంచెం లోకేష్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. రాష్ట్రానికి ప్రయోజనం కోసమే చేస్తాడు, అది వ్యక్తిగత ప్రయోజనం ఏం కాదు దాంట్లో. అంటే భారీగా పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనుకోవాలా? ఇంకా ఏ రాష్ట్రమైనా అంతే. ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి, పెట్టుబడులు వస్తేనే ఏ రాష్ట్రానికైనా ఉపయోగం ఉంటుంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకి ముఖ్యమంత్రి. సార్, వాస్తవానికి ఈ పార్టీకి ఇంటింటికి తిరుగుతూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ వేసుకొని. ఓకే, వాళ్ళు చెప్పిన రీజన్ అయితే సర జరుగుతుంది కాబట్టి అనేది. నిజంగా సర్ వల్ల ఆగేరా? సర్ కూడా ఓటర్ నా స్థాయిలో ఇప్పుడు ఒక గందరగోళానికి గురి చేస్తోందా? సర్ గురించి ఏమీ ఆగలేదు, పేరుగా సర్ని బంక పెట్టి ఆపారు. యాక్చువల్గా సంక్షేమ పథకాలన్నీ వీళ్ళు చెప్పినవి ఏమీ జరగట్లేదు కాబట్టి
ఇప్పుడు ఆ అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం ఇచ్చారు కదా, ఆ డబ్బులు ఈ నెలలో వేస్తారు. వేశాక వీళ్ళు వెళ్తారు జనం దగ్గరికి. తద్వారా ముందు ఇది వెళ్ళారనుకోండి, మీకు ప్రభుత్వం నుంచి అంతా బాగా అందుతోంది కదా అన్నారనుకోండి, ఏం అందట్లేదు అన్నారనుకో, మొన్న అమ్మఒడి పడలేదా అని అడుగుతారు. పడిందయ్యా అన్నారనుకోండి, మరి మిగతా 1 by 1 పడతాయి అని చెప్తారనమాట. కన్విన్స్ చేయాలి కదా వాళ్ళని, కన్ఫ్యూజ్లో కన్విన్స్ చేయాలి అక్కడ. నా 1500 ఇవ్వట్లేదయ్యా, మా ఇంట్లో పెన్షన్ ఇవ్వట్లేదయ్యా, మా 60 ఏళ్ళు వచ్చినాయ్యా, పెన్షన్ కావాలయ్యా, ఇవి అడిగారు అనుకోండి, వస్తాం అన్ని వరుస పెట్టి వస్తాయి, ఒకేసారి వచ్చేస్తాయా, నేను ఆ డబ్బులు వేశారు కదా ఇవి కూడా వస్తాయి అట్లాగని చెప్తారు. రైతులకి డబ్బులు మొన్న వేశారో వేస్తున్నారో జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం వేయగానే వేయడం అనమాట అది. కాబట్టి మొన్న ఈ నెలలో రైతులకు పడింది, వచ్చే నెలలో వాళ్ళకి పడుతుంది, అట్లాగా 1 by 1 అనమాట అది. కానీ నిజంగా ఓటుకి భద్రత భారమైందా ఇప్పుడు ఈ దీనివల్ల వల్ల? అదేం లేదు. ఓటుకి సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే అయోమయాన్ని తీర్చలేకపోతుంది ఆ సంబంధిత ఎన్నికల సంఘం. ఏంటయ్యా అంటే 2002కి ఏంటి ప్రాతిపదిక? 2002లో నాకు ఓటు ఉంది, ఓకే, నేను ఎక్కడో ఓటేశాను, ఆ ఓటు తీసేసి కొత్త ఓటు ఇవ్వడం అనుకున్నాం అనుకో, అక్కడ ఓటు నా దగ్గర నెంబర్లు లేవే, అప్పట్లో ఓటర్ ఐడీలు ఇవ్వలేదు జనాలకి, చేతులకి స్లిప్పులు ఇచ్చేవాడు మనకి అంతే. ఇప్పుడు నువ్వు అది చెప్పమంటున్నావు, అది ఉంటే ఇది ఉన్నట్టా లేనట్టా తెలియదు, కన్ఫ్యూజన్ అక్కడ. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి లేదంటే కనుక ఓటుకి సంబంధం లేదంటే మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు చెప్తాం, నువ్వు వెళ్ళి అక్కడ చెక్ చేస్తావా? ఈ తలనొప్పి కంటే వీళ్ళు చెప్పిన ఏదో ఒక ఐడి చూసి ఓకే చేయడం కరెక్ట్. ఆ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నారు, అనవసరమైన వివాదం సృష్టిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మైనస్, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మైనస్ ఇది. సరే, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఓట్లు నమోదు చేస్తారా, లేదంటే దీంతో ఇంకా ఈ ఉన్న వాళ్ళకే ఓట్లు, ఇందులో లిస్టులో పేరు లేకపోతే ఇంకా ఓట్లు లేనట్టేనా? చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు అంటే మొన్న అక్కడ ఎలక్షన్లో అప్పుడు ముందు సరి చేయడం వల్ల కొత్తగా ఓటు రిజిస్టర్ చేయడం కుదరలేదు కేరళ, ఇది బెంగాల్ లాంటి చోట్ల. ఇక్కడైతే ఇంకా చాలా టైం ఉంది కదా, ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఓట్లు నమోదు చేయడం కామన్ గా జరుగుతుంది, ఆన్లైన్లోనే పెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ డ్యూయల్ ఓట్లు లేదంటే కొత్త ఓట్లు ఇంకేముండదు కదా, అంటే నువ్వు కొత్తది ఐడి కార్డు అడుగుతారు అక్కడ, ఐడి ఇక్కడున్న ఐడి అడుగుతారు, ఇక్కడున్న ఐడి ఉంటే ఆధార్ గానీ ఆటోమేటిక్ అంతే, ఆధార్నే ఐడిగా పెడతారు ఎవడైనా సరే, మళ్ళీ ఇంకా వేరే ఐడీలు ఎవరు పెట్టరు. కానీ ప్రాంతీయ పార్టీలకి థ్రెట్టే వల్ల పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ నిరూపితమైంది అనేది, అది ఆ భయం వైసీపీని ఇంకా వెంటాడుతోంది. నిజంగా ప్రాంతీయ పార్టీలనే ఉందండి, ఏ పార్టీకైనా ఉంటుంది థ్రెట్, కాంగ్రెస్ ఉండదా ఏంటి ఆ లెక్కనైతే కనుక. కాకపోతే ఏంటంటే ఓటర్ అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు కేరళలో ఏ గొడవ రాలా, తమిళనాడులో ఏ గొడవ రాలేదు, అక్కడ ఉన్నది వేరే ప్రభుత్వాలే. కేరళలో ఏం బీజేపీ వచ్చింది, బెంగాల్లో మాత్రమే వచ్చింది. ఎందుకని? మమతా బెనర్జీ ముందు నుంచి దాన్ని వివాదం కింద ముందుకు తెచ్చింది కదా. కానీ బెంగాల్లో అత్యధికంగా సాధారణ ప్రజలు ఎవరు మా ఓట్లు పోయినాయి అని రాలా బయటికి, అది గుర్తుపెట్టుకోండి. బీహార్ లో కూడా గట్టిగానే వినిపించినట్టుంది. అప్పుడు బీహార్ లో కూడా ఏ పబ్లిక్ నా ఓటు పోయిందని ఫీల్ కాల, అక్కడ కూడా బీహార్ లో బెంగాల్లో మా ఓటు పోయిందని జనం రోడ్డు మీదకి రాలేదు, అక్కడ జనాలు రాలేదు, పార్టీలు వస్తే తప్పే, వాళ్ళకి అది వాళ్ళు కావాలని చేసే డ్రామాలు. ఈ సరి జరిగినటువంటి చోట్లన ఎక్కడా కూడా జనం రోడ్డు మీదకి రాల. ఇప్పుడు మనకిక్కడ మన తిరుపతిలో చూసామండి, ఓట్లు పోయినాయి అని వచ్చినటువంటి చూసాం, లేకపోతే ఇదిగో దొంగ కార్డులతో వచ్చారని చూసాం కదా. అది అట్లాగా మీడియా ఏమన్నా తక్కువ ఉందా ఇవాళ? సోషల్ మీడియా ద్వారా అన్న ఫోకస్ అయ్యేది కదా, అక్కడేం పెద్దగా రాలేదు. అక్కడ అందులో కమ్యూనిస్టుల ఏరియానే కదా కేరళలో, అసలు ప్రభుత్వం ఉందే కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఒకవేళ సరి చేస్తే ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం వచ్చి చేసిద్దే, లోకల్ అధికారులే కదా చేసేది. ఇప్పుడైనా ఇక్కడ లోకల్ అధికారులే కదా చేసేది. తమిళనాడులో ఎవరు? స్టాలిన్ ఉన్నాడు, మరి స్టాలిన్ ఎట్ట ఓడిపోయాడు? సరి చేసింది ఆయనే కదా. బెంగాల్లో ఉన్నటువంటిది మమతా బెనర్జీ, ఆమె ఓడిపోయింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇదే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళే ఓడిపోయారు. తప్పెవరిదనాలి అప్పుడు బేసిక్గా? రేపొద్దున ఇదే ఒక ఆయుధం అవుతుందేమో వైసీపీకి, మా ఓట్లు తీసేశారు అని కూటమి ప్రభుత్వం మీద, బీజేపీ మీద నిందలు వేసే ప్రయత్నం చేయదా? ఓడిపోతే కారణం చెప్పుకోవడానికి అది ఒకటి పనికి వస్తుంది. ఇప్పుడు మన ఈవీఎంలు అన్నట్టు, అంతకుమించి ఏముంది ఉపయోగం? ఈవీఎంలతో వీళ్ళే గెలిచారు, మరి ఇప్పుడు సర్వాలను ఓడిపోయామని చెప్పుకుంటాను కదా, సిగ్గుచేటు తప్పించి ప్రయోజనం ఉందా? తర్వాత 100 సార్లు చెప్పుకున్నా సరే తిరగాలి. ఇప్పుడు రోజు మీటింగ్లు పెడుతున్నారు, రోజు రివ్యూలు పెడుతున్నారు. జనంలో చూస్తే తెలుగుదేశం వాళ్ళు కనబడుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు కనబడట్లా, బిఎల్ఓలు. అది అక్కడ సమస్య. సార్, నిజంగా ఎల్ నినో ఒక ఉపద్రవం ఇప్పుడు
విద్యుత్ మీద కానీ వ్యవసాయం మీద కానీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. అదే గనక జరిగితే ఒక అతిపెద్ద సంక్షోభంలో కూరుకుపోతామా? మనకి గాలి గన్నారావుల సమస్య ఎక్కువ. ఊహాజనితమైనటువంటి వర్షం రేపు వస్తుంటే రాదు, ఎల్లుండి వస్తుంది, లేదా ఎండ వస్తున్నప్పుడు వర్షాలు వస్తాయి. ఇప్పుడు ఎల్నినో ప్రభావం అన్నారు. ఇప్పుడు అక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? ఉత్తర భారతంలో మహారాష్ట్రలో ఎందుకు కుంభవృష్టి వచ్చింది? ఆల్మట్టిలోకి నీళ్ళు వచ్చినాయి. ఆల్మట్టి దగ్గర నుంచి ఇప్పుడు తుంగభద్ర దాకా నీళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ కిందకు వస్తాయి 4 రోజులు పోతాయి. ఇది సహజసిద్ధంగా ప్రతి ఏడాది జరిగేది ఇదే పరిస్థితి. జూలైలో ఇప్పటికి నీళ్ళు వచ్చాయి మామూలుగా ఎప్పుడు కూడా, గత 4-5 ఏళ్ల నుంచి చూసినా కూడా. పట్టిసీమ నీళ్లు వదులుతున్నాం అంటేనే జూన్లో పట్టిసీమను పులిచింతలు ఎందుకు కట్టారు? జూన్లోనే నీళ్లు వదిలితే వరదలు తుఫాన్లు వచ్చేటటువంటి ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్ టైంకి ఆ లోపు కాపు చేతికి వచ్చేస్తుందని పెట్టుకొచ్చినటువంటి విధానం అది. ఆ సిస్టమ్ కిందన నీళ్లు ప్రతి ఏడాది ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అట్లాగే ఇస్తున్నారు. ఈలోపు పైనుంచి నీళ్లు వస్తున్నాయని అదే పేపర్లో రాస్తున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొండవృష్టి వరదలు, హిమాచల్ ప్రదేశ్లో వరదలు, లేకపోతే కనుక ఉత్తరప్రదేశ్లో వరదలు వీడియోలు చూస్తున్నాం. ఏయో సోషల్ మీడియాలో కాదు, పేపర్లు టీవీలోనే వస్తున్నాయి కదా. అదే ఈనాడులో పైనేమో వరదలను రాస్తున్నారు, కిందేమో ఎల్లినో ప్రభావం అని రాస్తున్నారు. ఆ లెక్క అయితే దేశంలో ప్రతి చోట ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మనకు కూడా పడుతున్నాయి కొన్ని చోట్ల. అయితే వర్షాభావం ఉండే ప్రాంతాలు వర్షాభావం ఉంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి ఈ ఫేస్ చేస్తాం. కరెక్ట్గా చెప్పాలంటే ఈ నెల అయిపోతే కానీ క్లారిటీ రాదు. ఈ నెల అయ్యాక కూడా వర్షాలు రానటువంటి ఏరియాలు కరువు ప్రాంతాలు అవుతాయి. గతంతో పోల్చుకుంటే కరువు ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి ఈ ట్రిప్, అందులో డౌట్ లేదు. అంటే ఒకటి ఓకే, విద్యుత్ మీద ప్రభావం ఉంటుంది అంటున్నారు. దానికంటే నిజంగా వ్యవసాయం మీద కనుక ఇది ప్రభావం చూపిస్తే ఎక్కువ మనలాంటి రాష్ట్రాలు ఎక్కువ నష్టపోతాయి. ప్రభుత్వం ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా? ఆంధ్రలో నాకు తెలుసు 15% నష్టం ఉంటుందండి, అంత మించి ఏం లేదు. ఎందుకంటే ఆక్వా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నీళ్ళు వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. మనకి మిగతా చోట్ల ఈ గోదావరి నీళ్ళు ఉంటాయి, కృష్ణలో నీళ్లు రేపు పొద్దున రిలీజ్ చేస్తారు, చెరువుల మీద ఆధారపడి ఉంటాయి, ఇవన్నీ నడుస్తుంటది. అలాగే వర్షం మీద ఆధారపడినటువంటి రాయలసీమలో ఎప్పుడు ట్రబుల్స్, తప్పదు అది. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ట్రబుల్స్. పంట వేసుకోరు. ఎల్లినో ప్రభావం ఉంటది అనుకున్నప్పుడు పంట వేయడం మానేస్తారు. పంట వేసి చెడగొట్టుకోరు ఎవరో కూడా. కాబట్టి వాళ్ళు కొంచెం పంటలు ఆపేయాలేమో ఇంకా. అంతే. అదే కాకుండా ఈవెన్ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి చెరువో కాలువో నదో నీళ్ళు వస్తాయి అనుకుంటేనే పంట వేస్తారు, లేకపోతే ఎవడేసుకుంటారు వాటిట్లో. పోతే కరెంట్ అంటారా? కరెంట్కి ఏం లేదు, జలాధారిత విద్యుత్ ప్రభావం తప్పించి మిగతా కరెంట్ అంతా వస్తుంది కదా. జల విద్యుత్ ఒక్కటే రాదు, అది తక్కువే కదా ప్రస్తుతం ప్రొడక్షన్ అంతా. మనం సోలారు, విండు, పునరుత్పాదక విద్యుత్తు, బొగ్గు విద్యుత్ ప్రస్తుతం మనం ఎక్కువ వాడుతుంది. 85% అదే ఉంది మనకి ప్రస్తుతం. జల విద్యుత్ చాలా తక్కువ ఉంది మనకి. అదే సార్, అంతర్జాతీయంగా పరిస్థితులు అంటే ఒక రకంగా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధం ఓకే, భారత్ కి ఉపశమనం అని అనుకోవాలా ఇందులో? లేదు, అమెరికా మీద గట్టిగా పట్టు బిగిస్తుందా ఇరాన్? ఏమీ ఉండదు. అమెరికా మీద ఇరాన్ పట్టు బిగించదు, ఇరాన్ మీద అమెరికాను పట్టు బిగించదు. యుద్ధం సాగదీసుకోవడం ఇద్దరికి అవసరం. ఇరాన్ ఖొమైనీ అనేటటువంటి అతను ఏమయ్యాడో తెలియదు కాబట్టి ఒకళ్ళకొకళ్ళకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు నడుస్తున్నంతసేపు ప్రజలు అడగరు నాయకుడేడని. గొడవలు ఆగిపోయినాయి అనుకోండి, ప్రజలు అడుగుతారు. మొక్తజా ఖొమైనీ ఎక్కడ ఉన్నాడో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదు. డ్రామా నడుపుతున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళు అది సాగదీస్తూ ఉంటారు, యుద్ధం రెచ్చగొడతా ఉంటుంటారు. రెండవది ఆర్ముజ్ జలసంధి నిర్బంధించి డబ్బులు సంపాదించుకోవాలి. వాడు కట్టన్ టోల్ గేట్ లో డబ్బులు వసూలు చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే పక్క నుంచి పోయేవాడు అందరి దగ్గర డబ్బులు దండుకుందాం అనుకున్నాడు. సముద్రపు దొంగలా ప్రవర్తిస్తుంది ఇరాన్. రెండోది వచ్చేటప్పటికి అమెరికా అధ్యక్షుడికి ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకో 2 నెలల్లో. వాస్తవంగా ఈ గొడవ అంతా ఇంకొక 6-7 నెలలు ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ దాకా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు మారుతాయి. ఎందుకయ్యా అంటే అక్టోబర్లో ఇజ్రాయెల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకో 2 నెలల్లో ట్రంప్కి మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఇది ఇరాన్ గెలిచినట్టుగా భ్రమింపచేసే మీడియా ఫోకస్ వాళ్ళిద్దరికి నష్టం. అందుకని నిరంతరం యుద్ధం జరుగుతున్నట్టు ఆపేమంటారు 2 రోజుల పాటు, మళ్ళీ 4 ఆయిల్ ట్యాంకర్లు అమ్ముకుంటారు, ఇరాన్ డబ్బులు సంపాదించుకుంటుంది, అమెరికా ఇజ్రాయెల్ సంపాదించుకుంటాయి, ఆయుధాలు అన్ని కాస్త ఊపిరి పీల్చుకుంటాయి, మళ్ళీ బిగిన్ చేస్తాయి. రాబోయే 6-7 నెలల పాటు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. మనం ప్రిపేర్ అయిపోవాలి. కాకపోతే ఓ రోజు శాంతి, ఓ రోజు దాడి, ఓ రోజు శాంతి, ఓ రోజు దాడి. నేను ఆడు మాట తప్పాడని ఈడంటాడు, ఈడు మాట తప్పాడని ఆడంటాడు, ఇద్దరు కొట్టుకు చేస్తారు. జనా నష్టం తక్కువే ఉంటుంది, ఆస్తి నష్టం ఎక్కువ ఉంటుంది, ఆయుధ వ్యాపారాలకు మంచి డిమాండ్ ఉంటుంది,
అలాగే ఆయిల్కి సంక్షోభాలు ఎదురవుతూ ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, కానీ భారత్ కి కొంత ఊరట లభించినట్టు అని ఇందులో ఆర్మూజ్ విషయంలో. అంటే బేసిక్గా మనకి పెరిగినాయి, కాకపోతే మనకి ఓ పక్కన ఇటు చెప్తున్నాడు, రెండో పక్కన మన షిప్ లాగినాయి, అక్కడ 8 షిప్ లాగున్నాయి. మళ్ళీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనం ఇతర దేశాల నుండి తెప్పించుకుంటున్నవన్నీ వస్తున్నాయి, చుట్టూ తిప్పి తెచ్చుకున్నాయి. హార్ముజ్ జలసంధి దగ్గర ఎక్కడ మనకి సమస్యలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకి 10 షిప్పులు ఆగితే మనకి 5 షిప్పులు ఆగుతున్నాయి. మనం 10 షిప్పులు తెస్తున్నాం, మనకి 5 ఆగుతున్నాయి, 5 వస్తున్నాయి. అందులో డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నామా? అసలు జరుగుతున్న గొడవ ఏంటంటే అంతే, ఎవరికైనా తప్పట్లేదు అక్కడ. ఇంకోటి అన్నిటికంటే ముందు వాడికి ఇచ్చే డబ్బులు కాదు, ఇన్సూరెన్స్ డబ్బులు భారం అవుతున్నాయి. 3 టైమ్స్ ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తుంది హార్ముజ్ నుంచి వచ్చేవాడికి ఒక షిప్కి. అంటే 100 రూపాయలు ఇన్సూరెన్స్ 300 కట్టాల్సి వచ్చినప్పుడు వాడి జేబుల నుంచి డబ్బులు ఎందుకు తీస్తాడు? మన డబ్బులే పెట్టించుకుంటాడు వాడు. ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ ఆయిల్ ధర మీద పడుతుంది. ఇప్పుడు $78 అయింది, మొన్న 65కి పడిపోయింది, 50కి వచ్చేస్తుంది అనుకున్నారు, 45-50కి మళ్ళీ 78.5కి వెళ్ళింది. రాబోయే రోజుల్లో మళ్ళీ 100-120 దగ్గరికి వెళ్తా, మధ్య 137కి వెళ్ళింది, వెళ్ళి వెనక్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ఈ ప్రమాదం నడుస్తుంది. అంటే మనకి అది భారీగా ఉంటుందా సార్ ఆయిల్ ధరలు, డీజిల్, పెట్రోల్ మీద? మనం కొంతవరకు మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఒక 30% తక్కువ ప్రభావం ఉంటుంది. 70% మనకే ఉంటది, కానీ మనం ఏం గాల్లో నుంచి దించలేం కదా. మనం చుట్టూ తిప్పి తెస్తున్నాం. ఇప్పుడు వేరే వేరే చిన్న చితక దేశాల దగ్గర నుంచి కూడా తెస్తున్నాం, మనం అర్జెంటీనా లాంటి దేశాల నుంచి కూడా తెప్పిస్తున్నాం. కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువ అవుతుంది. రష్యా నుంచి కూడా మనం కొంటున్నాం, కాబట్టి కొంత వెసులుబాటు ఉంది. కానీ రష్యా నుంచి లాంగ్ అది, దానివల్ల కాస్ట్ ఎక్కువ. ఇంకోటి అది హార్డ్ ఆయిల్ అనమాట, దాని శుద్ధి అనేది కాస్త ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట, అందువల్ల కాస్ట్ ఎక్కువే ఉంటుంది అక్కడ. అంటే భవిష్యత్తులో కొంచెం భారం పడుతుంది ఖచ్చితంగా ప్రజల మీద. ఇంకా అంటే ఈ లోపు మళ్ళీ ఆగుతుంటది కాబట్టి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, కొంత పెరిగినా పెరగచ్చు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఏదో కొంత భయపెడుతున్నాయా ప్రజల్ని, అదొకటి. ఇంకా ధరలు పెరుగుతాయా లేదా అనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో అయితే అటు సర ప్రక్రియ కొంతవరకు గందరగోళం సృష్టిస్తుందా? ఇంకా ఎన్నో రోజులు లేదు, ఈ వీడియో మేము చేసే సమయానికి ఇంకా 2-3 రోజుల సమయం ఉంది. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి, మళ్ళీ ఏమైనా గడువు పొడిగిస్తారా, లేదు ఎంతమంది ఓట్లు గల్లంత అవుతాయి, తర్వాత మళ్ళీ కొత్తగా ఓట్ల నమోదు ప్రక్రియ ఏమన్నా కొనసాగిస్తారా, ఇవన్నీ భవిష్యత్ రాజకీయాలను ఎలా డిసైడ్ చేస్తాయి, వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.